Hello everyone, welcome back to Sadak the Achievers. So in the last classes we completed the vectors topic. So complete vectors 6 lectures లో కంప్లీట్ చేసాం. సో 6 లెక్చర్స్ కూడా 6 డిపిపిస్ డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ షీట్స్ 6 డిపిపిస్ అటాచ్ చేసాం. సో ఇంకా ఎవరైనా డిపిపి సాల్వ్ చేయకపోతే ఫస్ట్ సాల్వ్ ద డిపిపి, ఆ డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి దాని తర్వాతే నెక్స్ట్ లెక్చర్కి రండి. ఎందుకంటే మనకు ఫిజిక్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకనేసి లెక్చర్ కంప్లీట్ కాగానే ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి మీ ఓన్గా. సో మీకు ఏవైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, ఓకేనా? సో నౌ టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ కైనమాటిక్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. సో చాలా టర్మ్స్ టర్మినాలజీ ఈ చాప్టర్లో వచ్చే టర్మినాలజీ మళ్ళీ వేరే చాప్టర్స్లో కూడా మనం యూజ్ చేస్తాం, ఓకేనా? సో ఫస్ట్ టుడే వీఆర్ గోయింగ్ టు కవర్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో మన టోటల్ కైనమాటిక్స్ని మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. సో ఈ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ వచ్చేసి సమ్ 5 to 6 లెక్చర్స్లో కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత మోషన్ ఇన్ ఏ ప్లేన్ విల్ స్టడీ మోషన్ ఇన్ ఏ ప్లేన్. సో ఈరోజు మెయిన్గా మనం ద బేసిక్ టర్మినాలజీ, సో డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ. సో మెయిన్గా ఈ టర్మ్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. సో అండ్ ఈ టాపిక్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంసెట్లో అడిగిన క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం, ఓకేనా? సో ఓపెన్ యువర్ నోట్బుక్స్ అండ్ స్టార్ట్ రైటింగ్ ద కంటెంట్. సో ఎక్కడైతే క్వశ్చన్స్ వచ్చాయో అక్కడ వీడియో పాస్ చేసి మీ ఓన్గా చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో మనకు కంప్లీట్గా ఈ మెకానిక్స్ అన్నది, సో మెకానిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. సో ఈ మెకానిక్స్ అన్నది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. సో ఒకటి కైనమాటిక్స్, ది అదర్ వన్ ఈజ్ ద డైనమిక్స్. సో కైనమాటిక్స్ అంటే ఏంటంటే, సో ద స్టడీ ఆఫ్ మోషన్ రిగార్డ్లెస్ ఆఫ్ ద కాజ్. సో అంటే ఏంటంటే సింపుల్గా ఇక్కడ ఒక వెహికల్ ఉంది అనుకోండి, లేదంటే ఏదైనా ఒక వెహికల్ ఉంది. ఈ వెహికల్ని మనం ఇప్పుడు పుష్ చేస్తున్నాం. పుష్ చేస్తే వెహికల్ మూవ్ అవుతుంది కదా, వెహికల్ మూవ్ అవుతుంది. సో బట్ మనం ఈ వెహికల్ ఎంత స్పీడ్గా మూవ్ అవుతుంది, సో దాని యాక్సలరేషన్ ఎంత, ఓకేనా? సో ఎంత టైం తీసుకుంటుంది డెస్టినేషన్ రీచ్ కావడానికి. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ దీస్ టర్మ్స్, సో వాటిని ఏమంటారంటే కైనమాటిక్స్ అంటారు. సో అంటే ఏంటంటే ఇక్కడ మనం కాజ్ గురించి మాట్లాడట్లేదు. కాజ్ అంటే ఏంటంటే ఈ బాడీ ఎందుకు మూవ్ అవుతుంది, మనం ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఈ బాడీ మూవ్ అయింది, అవునా? సో మనం ఆ కాజ్ గురించి, ఆ ఫోర్స్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఓన్లీ అది ఎంత వెలాసిటీతో వెళ్తుంది, ఎంత యాక్సలరేషన్తో వెళ్తుంది, ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది. సో అంటే కాజ్ కాకుండా దాని మోషన్ గురించి మాట్లాడితే దట్స్ అ కైనమాటిక్స్ అనమాట, ఓకేనా? వేరాజ్ డైనమిక్స్ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ మోషన్ విత్ రిగార్డ్స్ టు ద కాజ్. అంటే ఇక్కడ సో మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం, బాడీ మూవ్ కావడానికి ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం, లేదంటే హౌ మచ్ వర్క్ యు ఆర్ డూయింగ్ ఇన్ మూవింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ఇక్కడ ఏ నుంచి బీకి ఒక ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలంటే ఎంత వర్క్ చేయాలి, ఎంత ఫోర్స్ అప్లై చేయాలి. సో అంటే ఇఫ్ యూ టాక్ అబౌట్ ద కాజ్, సో దట్స్ అ డైనమిక్స్. సో అదే మనం కాజ్ గురించి మాట్లాడకుండా ఓన్లీ దాని పారామీటర్స్, బేసిక్ పారామీటర్స్ గురించి మాట్లాడితే స్పీడ్ కానీ, డిస్టెన్స్ కానీ, యాక్సలరేషన్ కానీ, ఎంత టైం తీసుకుంటుంది, ఇవన్నీ కూడా కైనమాటిక్స్ కిందకి వస్తాయి, ఓకేనా? సో ఫస్ట్ కైనమాటిక్స్లో లెట్ us స్టడీ ద బేసిక్ టర్మ్స్, ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో మీకు ఆల్రెడీ 9th గ్రేడ్లోనే డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ తెలుసు, అవునా? సో డిస్టెన్స్ అంటే ఏంటి? ఇట్స్ అ టోటల్ పాత్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్, రైట్? టోటల్ పాత్ కవర్డ్ బై ఏ ఆబ్జెక్ట్ ఆర్ పార్టికల్. టోటల్ పాత్ కవర్డ్. సో వేరాజ్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? సింపుల్ డెఫినేషన్, ఇట్ ఈస్ ద షార్టెస్ట్ పాత్ కవర్డ్. షార్టెస్ట్ పాత్ కవర్డ్, shortest path covered between initial and final positions. Between initial and
ఫైనల్ పొజిషన్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అమ్మ. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. సో లెట్ సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. లెట్ సపోజ్ ఈ పర్సన్ బబ్లు అనుకోండి. కన్సిడర్ దిస్ పర్సన్ నేమ్ ఈజ్ బబ్లు. సో ఈ పర్సన్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి మూవ్ అవుతున్నాడు. సో ఇది పాయింట్ ఏ అనుకుంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మూవ్ అవుతున్నాడు. సో లెట్ ఇట్ బీ సమ్ 3 meters అనుకోండి. సో మళ్ళీ పాయింట్ బి నుంచి ఇంకొక పాయింట్కి మూవ్ అవుతున్నాడు, సి పాయింట్కి మూవ్ అవుతున్నాడు. ఇది ఒక 4 meters అనుకోండి. సో ఇప్పుడు పర్సన్ ఇనిషియల్గా ఇక్కడ ఉన్నాడు, ఫైనల్గా ఇక్కడికి మూవ్ అయ్యాడు పాయింట్ సికి. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై బబ్లు అండ్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై బబ్లు ఫైండ్ చేయాలంటే, సో డిస్టెన్స్ అంటే ఏం చెప్పాను, ద టోటల్ పాత్ కవర్డ్. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఎంత అవుతుంది టోటల్ డిస్టెన్స్ మనకి ఇప్పుడు ఇక్కడ? ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 + 4. సింపుల్గా ఏబి ప్లస్ బీసీ అంటే 3 meters + 4 meters విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 7 meters అవుతుంది. అవునా? ఇది టోటల్ పాత్ కవర్డ్. సో అదే వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై దిస్ పర్సన్. డిస్ప్లేస్మెంట్ కావాలంటే మనకు డిస్ప్లేస్మెంట్కి డెఫినేషన్ ఏంటి? ద షార్టెస్ట్ పాత్ కవర్డ్, రైట్? ద షార్టెస్ట్ పాత్ కవర్డ్ బిట్వీన్ ఇనిషియల్, ఇది ఇనిషియల్ పొజిషన్, సో ఇది ఫైనల్ పొజిషన్. సో ఇనిషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్ ఒక లైన్ డ్రా చేయండి, ఓకేనా? సో దిస్ విల్ బీ ద డిస్ప్లేస్మెంట్. ఇదేమవుతుంది? డిస్ప్లేస్మెంట్. అవునా? సో ఈ టోటల్ ఏమో డిస్టెన్స్, ఇదంతా కూడా డిస్టెన్స్. సో షార్టెస్ట్ పాత్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. అవునా? సో ఇప్పుడు ఇదంతా 3, 4 అంటే కంపల్సరీ ఇది 5 అవ్వాలి. ఎందుకు? డిస్ప్లేస్మెంట్ 5 meters, పైథాగరన్ ట్రిప్లెట్ కదా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది 3 meters, ఇది 4 meters. సో ఇది కంపల్సరీ 5 meters అవ్వాలి, పైథాగరన్ ట్రిప్లెట్. క్లియర్? సో సింపుల్గా డిస్టెన్స్ ఈజ్ ద టోటల్ పాత్ కవర్డ్, వేరాస్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద షార్టెస్ట్ పాత్ కవర్డ్ బిట్వీన్ ద ఇనిషియల్ అండ్ ద ఫైనల్ పొజిషన్స్. సింపుల్ డెఫినేషన్స్, ఓకేనా? సో ఈ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ గురించి లెట్స్ లెర్న్ సమ్ మోర్ పాయింట్స్. సో డిస్టెన్స్ ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. సో డిస్టెన్స్ అన్నది స్కేలార్ క్వాంటిటీ, దానికి డైరెక్షన్ అవసరం లేదు. వేరాస్ డిస్ప్లేస్మెంట్ అన్నది ఇట్స్ అ వెక్టార్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద వెక్టార్ క్వాంటిటీ. సో యూ షుడ్ మెన్షన్ ద డైరెక్షన్ యాజ్ వెల్. డిస్ప్లేస్మెంట్ ఇనిషియల్ టు ఫైనల్ పొజిషన్కి మనం డైరెక్షన్ కూడా మెన్షన్ చేయాలి. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద వెక్టార్ అండ్ డిస్టెన్స్ ఈజ్ ద స్కేలార్ క్వాంటిటీ. సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అయింది, ఓకేనా? సో ఇక్కడ పాయింట్ బి దగ్గరికి వెళ్తుంది. సో కన్సిడర్ లెట్ సపోజ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ సమ్ 10 meters మూవ్ అవుతుంది అనుకోండి. ఏ నుంచి బికి 10 meters మూవ్ అవుతుంది అనుకుంటే, సో ఇక్కడ ఈ కేసులో ఇప్పుడు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ చేయండి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఇన్ దిస్ కేస్ అండ్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ దిస్ కేస్? డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్. సో ఏ నుంచి బికి ఇది ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. టోటల్ పాత్ కవర్డ్ ఈజ్ 10 meters కదా, అవునా? సో ఇప్పుడు ఇనిషియల్ పాయింట్ ఇది, ఫైనల్ పాయింట్ ఇది. సో డిస్ప్లేస్మెంట్ కూడా 10 meters అవుతుంది కదా ఈ కేసులో. డిస్ప్లేస్మెంట్ కూడా ఈ కేసులో 10 meters అవుతుంది. అంటే ఈ కేసులో ఏమవుతుంది? ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్. ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్. సో ఎప్పుడు అవుతుంది? వెన్ ఏ బాడీ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద స్ట్రైట్ లైన్ పాత్. సో బాడీ ఇలా స్ట్రైట్ లైన్ పాత్లో ట్రావెల్ అవుతున్నప్పుడు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ ఉంటాయి. సో ఎప్పుడు ఇది? వెన్ బాడీ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. When body travels in a straight line, so then the distance will be equals to the displacement. లేదంటే ఇలా రాసుకోండి, the magnitude of the distance will be equals to the magnitude of the displacement అని కూడా రాసుకోవచ్చు. క్లియర్? సో నెక్స్ట్ ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ ఒక పాయింట్ ఏ ఉందనుకోండి, సో పాయింట్ బి. సో లెట్ సపోజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి ఈజ్ సమ్ 10 meters అనుకోండి అగైన్, ఓకేనా?
సో ఇప్పుడు ఒక పర్సన్ ఇక్కడ పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అవుతున్నాడు. సో ఈ వెంట్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. మళ్ళీ ఏం చేశాడంటే పాయింట్ బి నుంచి మళ్ళీ పాయింట్ ఏకి వచ్చేసాడు. సో పర్సన్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాడు ఫస్ట్, మళ్ళీ బి నుంచి మళ్ళీ ఏ పొజిషన్కే రిటర్న్ వచ్చాడు. సో ఇప్పుడు ఈ కేసులో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతాయి చూడండి. ఈ కేసులో ద డిస్టెన్స్ ఎంత అవుతుంది? డిస్టెన్స్ ఈజ్ ద టోటల్ పాత్ కవర్డ్, అవునా? సో ఫస్ట్ ఏ టు బి వెళ్ళాడు, తర్వాత బి నుంచి మళ్ళీ ఏకి వచ్చాడు, రైట్? సో ఏ టు బి ప్లస్ బి టు ఏ. సో ఏ టు బి డిస్టెన్స్ ఎంత? 10, అవునా? సో బి టు ఏ ఎంత? 10. మా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరం ఉంటే మీ ఇంటి నుంచి మా ఇంటికి కూడా అంతే దూరం ఉంటుంది, అవునా? సో ఇక్కడ నుంచి ఏ నుంచి బికి 10 అయితే బి నుంచి ఏ కూడా సో సేమ్ 10 మీటర్స్ ఉంటుంది. సో 10 + 10 20 మీటర్స్. ఇది డిస్టెన్స్ టోటల్ పాత్ కవర్డ్. సో ఇప్పుడు ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది చూడండి. సో ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఇనిషియల్ పొజిషన్ మైనస్ ఫైనల్ పొజిషన్, రైట్? సో ఇక్కడ బాడీ ఇనిషియల్గా ఇక్కడ ఉంది, మళ్ళీ ఫైనల్గా కూడా అదే పొజిషన్కి వచ్చాడు కదా, ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వచ్చాడు పర్సన్. సో అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 0 అవుతుంది, అవునా? సో ఇది ఒక కేస్. సో లెట్స్ కన్సిడర్ వన్ మోర్ కేస్. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, బబ్లూనే అనుకోండి. బబ్లు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాడు. సో ఇక్కడ నుంచి పాయింట్ బికి వెళ్ళాడు అనుకోండి, ఇది 10 మీటర్స్ డిస్టెన్స్ అనుకోండి, ఓకేనా? సో మళ్ళీ బి నుంచి మళ్ళీ ఏకి వచ్చాడు, మళ్ళీ పొజిషన్ ఏకి వచ్చేసి మళ్ళీ ఏ నుంచి ఇక్కడికి ఇంకొక పాయింట్ సికి వెళ్ళాడు. సో లెట్ సపోజ్ ఈ డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి సమ్ 5 మీటర్స్ అనుకోండి, ఇది 5 మీటర్స్ అనుకోండి. సో అంటే పర్సన్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? పొజిషన్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు. సో ఏ నుంచి బీకి వెళ్ళాడు, మళ్ళీ బి నుంచి ఏకి వచ్చి ఏ నుంచి మళ్ళీ రిటర్న్ ఇటువైపు వెళ్ళాడు, సి వైపు. సో ఇప్పుడు ఈ కేసులో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ చేయండి. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ అండ్ వాట్ ఈస్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్? టోటల్ డిస్టెన్స్ ఎంత అవుద్ది? ఫస్ట్ ఏ నుంచి బీకి అంటే 10, తర్వాత మళ్ళీ బి నుంచి ఏకి వచ్చాడు, సో మళ్ళీ 10 మీటర్స్ ట్రావెల్ చేశాడు. సో మళ్ళీ ఇక్కడ ఏ నుంచి సికి ట్రావెల్ చేశాడు, ఎంత డిస్టెన్స్? 5 మీటర్స్. సో టోటల్ ఎంత అవుతుంది? 25 మీటర్స్ ఈజ్ ద డిస్టెన్స్ ఇన్ దిస్ కేస్. టోటల్ డిస్టెన్స్ ఈజ్ 25 మీటర్స్. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఫైండ్ చేయండి. మనకు డిస్ప్లేస్మెంట్ అంటే ఏం కావాలి? ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి. ఇది ఇనిషియల్ పొజిషను, ఇది ఫైనల్ పొజిషను. సో ఇనిషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషను ఎంత ఉంది చూడండి, ద ఇనిషియల్ మైనస్ ఫైనల్. సో ఇనిషియల్ ఏమో 0, అవునా? ఫైనల్ ఏమో 5 మీటర్స్ ట్రావెల్ చేశాడు. సో 0 - 5. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఈజ్ -5 మీటర్స్. డిస్ప్లేస్మెంట్ ఈజ్ -5 మీటర్స్. డిస్ప్లేస్మెంట్ ఈజ్ -5 మీటర్స్, అవునా? సో అంటే ఈ 3 కేసెస్లో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడేమో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ ఉన్నాయి. ఎప్పుడు బాడీ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయినప్పుడు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ సేమ్ ఉన్నాయి, అంటే మళ్ళీ రిటర్న్ రాకూడదు. బాడీ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయ్యి ఒకటే లైన్లో ట్రావెల్ అవ్వాలి, ఒకటే పాత్లో ట్రావెల్ అయితే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ ఉంటాయి, అవునా? సో ఇక్కడ డిస్టెన్స్ ఏమో పాజిటివ్ వాల్యూ ఉంది, డిస్ప్లేస్మెంట్ 0 ఉంది. ఎప్పుడు బాడీ స్టార్ట్ అయ్యి మళ్ళీ సేమ్ పొజిషన్కి రిటర్న్ అయినప్పుడు, అవునా? సో ఈ కేసులో చూడండి, డిస్టెన్స్ పాజిటివ్ ఉంది 25 మీటర్స్, బట్ డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ ఉంది. ఎందుకంటే ఇనిషియల్ పొజిషన్ నుంచి బాడీ మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ మైనస్ ఉంది. అంటే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ యూ కెన్ సే, అండ్ డిస్ప్లేస్మెంట్ కెన్ బి పాజిటివ్. సో చూడండి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఈజ్ పాజిటివ్, ఇక్కడనేమో 0 అండ్ ఇక్కడనేమో నెగిటివ్. సో డిస్టెన్స్ ఏమో అన్ని కేసెస్లో పాజిటివే ఉంది, 10 మీటర్స్, ఇక్కడ 20, ఇక్కడ 25. సో డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, బట్ డిస్ప్లేస్మెంట్ ఇట్ కెన్ బి పాజిటివ్, ఇట్ కెన్ బి 0 ఆర్ ఇట్ కెన్ బి నెగిటివ్. క్లియర్? సో ఆ పాయింట్ కూడా ఒకటి మెన్షన్ చేయండి. క్లియరా? చలో. అండ్ వన్ మోర్ థింగ్, సో మీరు ప్రతి కేసులో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ ఉన్నది, అవునా?
ఇక్కడేమో డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్ ఉంది. సో ఇక్కడ కూడా డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్ ఉంది. సో హియర్ ఐ కెన్ రైట్ ద డిస్టెన్స్ ఆర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్టెన్స్ అని రాసుకోండి. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఏదర్ గ్రేటర్ అయినా ఉంటుంది లేదంటే ఈక్వల్ అయినా ఉంటుంది టు ద డిస్ప్లేస్మెంట్. టు ద డిస్ప్లేస్మెంట్. టు ద డిస్ప్లేస్మెంట్. సో డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్. క్లియరా? సో లేదంటే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ టు డిస్ప్లేస్మెంట్ న్యూమరికల్లీ. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఇటు తీసుకొచ్చారనుకోండి, సో సింపుల్గా డిస్ప్లేస్మెంట్ ఇటు తీసుకొస్తే డిస్టెన్స్ బై డిస్ప్లేస్మెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. అంతేనా? ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 రాయొచ్చా? డిస్టెన్స్ బై డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ డిస్ప్లేస్మెంట్ ఇటు వస్తే అవతల ఉండేది ఏంటిది 1 కదా. సో ఇక్కడ ఒక స్లైడ్లో రాస్తా చూడండి. లెట్ మీ యాడ్ 1 స్లైడ్ హియర్. So we have got the distance is greater than equals to displacement. Greater than equals to displacement. So ఇప్పుడు shall I write the magnitude of distance by the magnitude of displacement. Magnitude of displacement ఈ రేషియో ఎప్పుడు కూడా న్యూమరికల్లీ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. డిస్టెన్స్ బై డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉంటుంది. అవునా? సో లేదంటే ఇఫ్ దే ఆస్క్ యూ ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టు డిస్టెన్స్ అడిగారు అనుకోండి, డిస్ప్లేస్మెంట్ టు డిస్టెన్స్ రేషియో. డిస్ప్లేస్మెంట్ టు ద డిస్టెన్స్ రేషియో. సో ఇది ఎప్పుడు కూడా న్యూమరికల్లీ లెస్ దాన్ 1 ఉంటుంది. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ either ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఉంటుంది లేదంటే లెస్ దాన్ ఉంటుంది. అంతేనా? సో లెస్ వాల్యూ బై మోర్ వాల్యూ అంటే లెస్ దాన్ 1 వస్తుంది. ఈక్వల్ ఉన్నప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. సో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? జస్ట్ రైట్ దెమ్ డౌన్. క్లియర్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? సో మనం ఇక్కడ డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి డిఫరెంట్ పాయింట్స్ చూసాం. ఓకేనా? సో వీటన్నిటిని లెట్స్ రైట్ ఇట్ ఇన్ ఏ టేబులర్ కాలం. So let's write the differences between distance and displacement. So first shortcut formula రాస్తున్నా చూడండి. ఇక్కడ distance is the total path covered. అవునా? Distance is the total path covered. So whereas displacement, it is the shortest path covered. Right? So it is the shortest path covered between initial and final positions. Shortest path covered. And distance అన్నది it is a scalar quantity. It is a scalar quantity, distance అన్నది. Whereas displacement is a vector quantity. Displacement is a vector quantity. Right? And one more thing. So distance ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది. రైట్? సో జస్ట్ నౌ వీ హ్యావ్ సీన్ డిస్టెన్స్ అన్నది ఇట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో ఇది 0 ఉండదు ఎప్పుడు కూడా. సో వేరాజ్ డిస్ప్లేస్మెంట్ అన్నది ఇట్ కెన్ బి పాజిటివ్ ఆర్ ఇట్ కెన్ బి 0 ఆర్ ఇట్ కెన్ బి నెగిటివ్ యాజ్ వెల్. సో ఇది పాజిటివ్ ఉండొచ్చు, 0 ఉండొచ్చు, నెగిటివ్ కూడా ఉండొచ్చు. సో ప్రీవియస్ కేసెస్లో చూసాం. అవునా? అండ్ వన్ మోర్ థింగ్. సో డిస్టెన్స్ విల్ ఆల్వేస్ బి greater than or equals to displacement. అంతేనా? డిస్టెన్స్ విల్ ఆల్వేస్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ ఏం రాయొచ్చు? ద డిస్ప్లేస్మెంట్ విల్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు డిస్టెన్స్. సో డిస్టెన్స్ కంటే either లెస్ ఉంటుంది లేదంటే ఈక్వల్ ఉంటుంది. ఈక్వల్ ఎప్పుడు? సో స్ట్రైట్ లైన్ పాత్లో ట్రావెల్ అయినప్పుడు, వెన్ ఎవర్ ద బాడీ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్ వితౌట్ రిటర్నింగ్. సో ఆ కేసులో displacement is less than or equals to distance. Clear? Okay, so these are the differences that you can write between distance and displacement. So simple question చేద్దాం చూడండి ఈ టాపిక్ సంబంధించి. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఫర్ 1D మోషన్? 1D అంటే 1 డైమెన్షనల్. మనం చదివేదంతా కూడా ఇప్పుడు
వన్ డైమెన్షనల్ మోషన్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి అమ్మా, డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్ కరెక్టే, బట్ అన్ని కేసెస్లో కరెక్ట్ కాదు. ఇట్ కెన్ బి ఈక్వల్ ఆల్సో, రైట్? సో దీన్ని రాంగ్ చేసేసేయండి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్, సో అన్ని కేసెస్లో కాదు కదా, అవునా? సో డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు ద డిస్ప్లేస్మెంట్, రైట్? సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఇది కూడా రాంగ్. ఎందుకు? డిస్టెన్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్ కంటే తక్కువ ఉండదు, ఎప్పుడైనా కూడా ఎక్కువ ఉంటుంది లేదంటే ఈక్వల్ ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సింపుల్ క్వశ్చన్, ఓకేనా? సో నెక్స్ట్, సో లెట్స్ సీ వన్ మోర్ క్వశ్చన్. ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఇక్కడ క్లియర్, ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి. సో ఏ అండ్ బి మధ్యలో మనం డిస్ప్లేస్మెంట్ ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఒక స్క్వేర్, దీన్ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. సో ఇది ఒక స్క్వేర్ ఫామ్ చేస్తుంది కదా. సో ఇక్కడ స్క్వేర్లో ఈ సైడ్ రెండు సేమ్ ఉండాలి కదా, ఈ టోటల్, లేదంటే అన్ని సైడ్స్ సేమే ఉండాలి. ఇది 7 మీటర్స్, ఇది 7 మీటర్స్. సో ఇది 4 మీటర్స్ అయితే ఇక్కడ మనకు రిమైనింగ్ పార్ట్ ఎంత అవుతుంది? ఇది ద మిస్సింగ్ పార్ట్. లెట్స్ రైట్ ద మిస్సింగ్ పార్ట్. ఈ మిస్సింగ్ పార్ట్ ఎంత అవుతుందో చూడండి, ఇది 3 మీటర్స్ అవ్వాలి కదా కంపల్సరీ, రైట్? సో ఈ మిస్సింగ్ పార్ట్ ఎంత అవుతుంది? ఈ పార్ట్. సో ఇది 3 మీటర్స్ అయితే దిస్ మస్ట్ బి 4 మీటర్స్, రైట్? ఈ మిస్సింగ్ పార్ట్ అనేది 4 మీటర్స్ కావాలి, అవునా? సో ఇప్పుడు మనకి టోటల్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి అండ్ టోటల్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ డిస్టెన్స్ ఫైండ్ చేయండి, ఈజీ క్వశ్చన్. సో డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేస్తారు? ఫస్ట్ బాడీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, అవునా? సో ఏ నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి, రైట్? సో దిస్ ఈజ్ ద టోటల్ డిస్టెన్స్. ఫస్ట్ 4 మీటర్స్, 4 ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడికి, నెక్స్ట్ 7 ప్లస్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 7, రైట్? సో మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 3. సో విచ్ ఈస్, సో 11, 18, 21. సో ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ 21 బిట్వీన్ ఏ అండ్ బి, అంతేనా? సో బిట్వీన్ ఏ అండ్ బికి టోటల్ డిస్టెన్స్ ఎంత? 4 + 7, 11, 11 + 7, 18, 18 + 3, 21. సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ 21. సో ఇప్పుడు కమింగ్ టు ద డిస్ప్లేస్మెంట్ పార్ట్. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఇట్స్ అ ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి. మనకి ఇనిషియల్ పొజిషన్ ఏమో పాయింట్ ఏ, ఫైనల్ పొజిషన్ ఏమో పాయింట్ బి ఇక్కడ ఉంది. సో ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుంది, అవునా? సో దిస్ లైన్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్, దిస్ లైన్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. సో ఇది ఎలా ఫైండ్ చేస్తాం ఈ లైను? సో ఇది మొత్తం ఒక స్క్వేర్ కదా, ఇది మొత్తం ఒక స్క్వేరు. స్క్వేర్లో ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది కదా, ఇది 90 డిగ్రీస్. సో మనకి ఈ చిన్న ఇక్కడ పాయింట్, లెట్ సపోజ్ ఈ పాయింట్ ఓ అనుకుంటున్నాను. జస్ట్ ఈ ట్రయాంగిల్ పక్కకు రాస్తా చూడండి. సో ఇదేమో ఏ, ఇదేమో బి. సో ఈ పాయింట్ ఓ అనుకుంటున్నాను, ఈ పాయింట్ ఓ అనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ ఓఏ ఈజ్ 3 మీటర్స్, అవునా? ఓబి ఈజ్ 4 మీటర్స్. సో ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 3, ఇది 4 అయితే కంపల్సరీ హైపోటెన్యూస్ 5 అవుతుంది కదా, పైథాగరన్ ట్రిప్లెట్ కదా. 3, 4, 5 అన్నది పైథాగరన్ ట్రిప్లెట్. సో ఏబి ఈజ్ ద హైపోటెన్యూస్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్, రైట్, విచ్ ఈస్ 5 మీటర్స్. సో అంటే ద డిస్ప్లేస్మెంట్ విచ్ ఈస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 5 మీటర్స్. క్లియరా? సో డిస్టెన్స్ ఏమో టోటల్ పాత్ కవర్డ్, డిస్ప్లేస్మెంట్ ఏమో షార్టెస్ట్ పాత్ కవర్డ్. సింపుల్ క్వశ్చన్, రైట్? చలో నెక్స్ట్, let's move on to the next question. So an object moves 6 meters in east. ఫస్ట్ వీడియో పాస్ చేసి మీరు ఓన్గా ట్రై చేయండి, తర్వాతనే సొల్యూషన్ చూడండి అమ్మ, ఓకే? సో ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ 6 meters ఈస్ట్ అండ్ 8 meters ఇన్ నార్త్ అండ్ 10 meters వర్టికల్లీ అప్వర్డ్. సో ఫస్ట్ మనకు డయాగ్రామ్ ఫామ్లో ఈ క్వశ్చన్ ఇచ్చిన డేటాని రిప్రజెంట్ చేయడం రావాలి డయాగ్రామ్ ఫామ్లో. సో ఈస్ట్ అంటే మనం జనరల్గా ఇది ఈస్ట్, ఇటువైపు వెస్ట్ తీసుకుంటాం. సో ఇది వచ్చేసి నార్త్, ఇది వచ్చేసి సౌత్. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్లో ఏమి ఇచ్చారో, ఆబ్జెక్ట్ మూవ్ 6 meters ఇన్ ఈస్ట్. 6 meters అంటే ఈ ఎక్స్, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో 6 meters వెళ్తుంది బాడీ. సో ఇక్కడ 6 meters
అండ్ 8 meters ఇన్ నార్త్ అంటే పైకి. సో ఇలా 8 meters ఏమో నార్త్ డైరెక్షన్లో వెళ్తుంది, అంటే పాజిటివ్ అలాంగ్ ద పాజిటివ్ వై డైరెక్షన్. సో నెక్స్ట్ 10 meters వర్టికల్లీ అప్. సో వర్టికల్లీ అప్ అంటే ఏంటంటే ఇక్కడ పార్టికల్ ఇక్కడ ఉందనుకుంటే వర్టికల్లీ అప్ అంటే జెడ్ డైరెక్షన్. వర్టికల్లీ అప్ మీన్స్ జెడ్ డైరెక్షన్, అంటే పాజిటివ్ జెడ్ డైరెక్షన్ ఈజ్ వర్టికల్లీ అప్. వర్టికల్లీ డౌన్ అంటే నెగిటివ్, లోపలికి నెగిటివ్ జెడ్ డైరెక్షన్. సో అంటే బాడీ ఇప్పుడు ఈ 10 meters అన్నది ఎలాంగ్ ద జెడ్ యాక్సిస్ ఉంది, ఎలాంగ్ ద జెడ్ యాక్సిస్ అవుట్ ఆఫ్ ద ప్లేన్ అనమాట. సో ఇప్పుడు మనకి ఫస్ట్ దాని వెక్టార్ రాసుకోండి. 6 meters ఏమో పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది, అంటే 6 ఐ క్యాప్. ఈ 8 meters ఏమో ఎలాంగ్ ద వై యాక్సిస్ ఉంది, 8 జే క్యాప్. అండ్ దెన్ 10 meters ఏమో వర్టికల్లీ అప్వర్డ్ అంటే ఇలా బయటికి, రైట్, అంటే పాజిటివ్ జెడ్ యాక్సిస్లో ఉంది, విచ్ ఈస్ 10 కే క్యాప్. సో ఇది మనకి డిస్ప్లేస్మెంట్ వెక్టార్. సో ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్. ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టార్. మనకు కావాల్సింది ఏంటి? డిస్ప్లేస్మెంట్ వాల్యూ కావాలి. వాల్యూ అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఫైండ్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఎలా ఫైండ్ చేస్తాం? సో ఏదైనా ఒక వెక్టార్, లాస్ట్ లెక్చర్లో చూసాం, ఏదైనా ఒక వెక్టార్ ఏఎక్స్ ఐ క్యాప్, ఏవై జే క్యాప్, ఏజెడ్ కే క్యాప్. సో ఇలా ఇస్తే దాని మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ విల్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. అవునా? సో సింపుల్గా ఇక్కడ కూడా అదే చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 6 square plus 8 square plus 10 square, right? So which will be 36 plus 64 plus 100. So 36 plus 64 enta 100 plus 100 root 200. అవునా? root 200. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 into 100 రాసుకోవచ్చా? ఈ 100ని రూట్లో నుంచి బయటికి తీస్తే 10 వస్తుంది. సో 10 root 2. సో డిస్ప్లేస్మెంట్ కాబట్టి టేక్ ఇట్ ఇన్ మీటర్స్. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ వీ గాట్ ఇట్ యాజ్ 10 root 2 meters. సో ఏదైనా ఒక వెక్టార్ మనకు వెక్టార్ ప్రజెంటేషన్లో ఇచ్చి దాని డిస్ప్లేస్మెంట్ ఫైండ్ చేయమంటే సింపుల్గా దాని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేయండి. క్లియర్ దిస్ పార్ట్? చలో. సో లెట్స్ టేక్ ద నెక్స్ట్ పార్ట్. So moving on to the next, that's about the distance and displacement. So moving on to the next part. So speed and velocity. So ivi kuda two important terms. So manaki speed ante entante it is the rate at which the object covers the distance. Rate at which the object covers the distance. Simple ga ela rayochu? Rate means per time అని అర్థం. Rate means per time. Speed is equals to simply distance by time. The rate at which the body covers the distance is known as the speed. సో అదే వెలాసిటీ ఏమవుతుంది? ఇవన్నీ మీరు 9th grade నేర్చుకున్నవే. సో వెలాసిటీ ఏంటి? సింపుల్గా డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం. సో స్పీడ్ ఈజ్ ద డిస్టెన్స్ బై టైం, whereas velocity is the displacement by time. So and one more thing, what are the units of the speed that you can write? What are the units that you can write? Units వచ్చేసి డిస్టెన్స్ ఒకవేళ మీటర్స్లో మెజర్ చేశారనుకోండి, టైంని సెకండ్లో తీసుకోండి. సో మీటర్ పర్ సెకండ్. లేదు అంటే ఒకవేళ డిస్టెన్స్ని కిలోమీటర్లో ఇస్తే సో టైమ్ అవర్స్లో తీసుకోండి, కిలోమీటర్ పర్ అవర్. అవునా? సో ఇక్కడ కూడా సేమ్ యూనిట్స్ సేమ్ ఉంటాయి. సో యూనిట్స్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ వచ్చేసి అగైన్ మీటర్స్లో తీసుకుంటే టైం సెకండ్స్లో తీసుకోండి. లేదంటే డిస్ప్లేస్మెంట్ కిలోమీటర్స్లో తీసుకున్నారనుకోండి, సో టైం అవర్స్లో తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్పీడ్ వచ్చేసి ఇట్స్ ఏ స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్కి డైరెక్షన్ ఉండదు, ఇట్స్ అ స్కేలార్ క్వాంటిటీ. బట్ వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సో దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ డైరెక్షన్ కూడా ఉంటుంది. సో దట్స్ అ వెలాసిటీ. క్లియర్? సో స్పీడ్ అన్నది స్కేలార్ అండ్ వెలాసిటీ అన్నది వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా? సో ఇక్కడ ఈ కన్వర్షన్స్ కూడా కొన్ని క్వశ్చన్స్లో మీరు కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్ టు కిలోమీటర్ పర్ అవర్ కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా కన్వర్ట్ చేస్తారు? ద సింపుల్ లాజిక్. ఇదంతా కూడా 9th క్లాస్లో నేర్చుకున్నది మీరు. కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయాలంటే
సో ఏం చేయాలి? సో ఫస్ట్ 1 కిలోమీటర్కి 1000 మీటర్స్ బై 1 అవర్కి ఎన్ని సెకండ్స్? 3600 సెకండ్స్. సో 2 zeros క్యాన్సిల్, 2 5s are 2 18s are. సో సింపుల్గా మల్టిప్లై ఇట్ బై 5/18. కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయండి. ఒకవేళ రివర్స్ మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ కన్వర్ట్ చేయాలంటే అప్పుడు 18/5తో మల్టిప్లై చేయండి. 18/5తో మల్టిప్లై చేయండి. సో సింపుల్ బేసిక్స్ ఇవి. బట్ మన క్వశ్చన్స్లో ఈ కన్వర్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. మన కాన్సెప్ట్ తెలిసినా కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే సిల్లీ మిస్టేక్స్ కమిట్ చేస్తాం. అవునా? ఏది ఈ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చడం మర్చిపోతాం. సో అప్పుడు ఏమవుతుంది? మనకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద స్పీడ్ అండ్ వెలాసిటీ. చలో. సో నౌ వాట్ డస్ ఇట్ మీన్ బై యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ? సో యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే, సో సింపుల్గా ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయ్యామనుకోండి. సో ఇక్కడికి రీచ్ అవ్వాలి. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి సమ్ 100 కిలోమీటర్స్. ఏ నుంచి బీకి 100 కిలోమీటర్స్ అనుకోండి. సో ఇట్ ఈస్ టేకింగ్ లెట్ సపోజ్ సమ్ 2 hours టైం తీసుకుంటుంది అనుకోండి. ఈ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 2 hours టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ టోటల్ జర్నీలో వాట్ ఈజ్ మై స్పీడ్ త్రూఅవుట్ ద జర్నీ ఏ నుంచి బీకి నా వెలాసిటీ ఆర్ స్పీడ్ ఫైండ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద యావరేజ్ స్పీడ్ ఆర్ యావరేజ్ వెలాసిటీ. సో అంటే ఏంటంటే ద యావరేజ్ స్పీడ్ ఈజ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇట్స్ అ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఈజ్ ద యావరేజ్ స్పీడ్. ఓకేనా? వేరాజ్ వెలాసిటీ అయితే యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? ఇట్స్ అ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం, లేదంటే సింప్లీ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం రాసుకోవచ్చు. సో యావరేజ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ యూ కెన్ రైట్ సింప్లీ ద డిస్ప్లేస్మెంట్. టోటల్ డిస్ప్లేస్మెంట్ అన్నా కూడా సేమే ఉంటుంది బై టోటల్ టైం టేకెన్ సో దీస్ ఆర్ ద యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ formulas. Clear? Hello, let us solve one question based on this. So see here, the question says a man traveling in a straight line moves with a constant velocity v1 for certain distance x and with a constant velocity v2 for the next equal distance. Okay, so find the average velocity. So first try to understand the question. So in a straight line moves with a constant velocity v1 for the certain distance x. సో అంటే ఫస్ట్ ఎక్స్ డిస్టెన్స్ ఒక పర్సన్ ఇక్కడ పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు అనుకోండి. లెట్ సపోజ్ పర్సన్ ఏ స్టార్టెడ్ ఎట్ పాయింట్ ఏ. ఓకేనా? సో హీ వాంట్స్ టు రీచ్ సమ్ పాయింట్ బి లెట్ సపోజ్. ఓకే, సో ఫర్ సర్టెన్ డిస్టెన్స్ ఎక్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాం. సో ఈ డిస్టెన్స్ ఎక్స్ హీస్ ట్రావెలింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ v1. ఈ డిస్టెన్స్ ఎక్స్ హీస్ ట్రావెలింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ v1. సో మళ్ళీ the same with a constant velocity v2 for the next equal distance. So remaining kuda distance same, idi kuda equal distance. So with speed v2 ante half the distance is covering with speed v1 and half the distance is covering with speed v2. So what we have to find the average velocity. So how do you find the average velocity? Manaku formula enti asalu? So first write down the formula. The average velocity is equals to total distance by total time. It's a total distance by total time. Total distance by total time. సో మనకి ఇక్కడ ఈ కేసులో మనకి డిస్టెన్స్ తెలియదు. సారీ, వి నో ద డిస్టెన్స్. ఇక్కడ ఎక్స్ ఈజ్ ద డిస్టెన్స్ అండ్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ద డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఏ నుంచి బీకి. ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ 2x. ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ 2x. అవునా? సో ఇప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ టైం. సో బట్ మనకి ఇక్కడ ఫస్ట్ కేసులో వెలాసిటీ తెలుసు v1, ఇక్కడ సెకండ్ కేసులో వెలాసిటీ తెలుసు బట్ టైం తెలియదు. అవునా? సో లెట్ ద టైం ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి టైం t1 అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి టైం t2 అనుకోండి. ఓకేనా? v1 స్పీడ్తో ట్రావెల్ అయినప్పుడు టైం t1 తీసుకుంది అనుకోండి. v2 స్పీడ్తో ట్రావెల్ అయినప్పుడు లెట్ సపోజ్ టేక్ ద టైం t2. సో ఇప్పుడు ద టోటల్ టైం విల్ బీ, షల్ ఐ రైట్ t1 plus t2?
ద టోటల్ టైం విల్ బి t1 ప్లస్ t2. సో ఇప్పుడు ఈ t1 t2 ఎలా ఫైండ్ చేస్తాం మనం? సో మనకు జనరల్గా వీ నో దట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో మనకి ఇక్కడ టైం కావాలి. సో టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ రాసుకోవచ్చా? టైం ఈజ్ ఈక్వల్స్ టు టైంని డిసెండ్ చేశాను, డిస్టెన్స్ని డిసెండ్ చేశాను. సో టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కేసులో చూడండి అమ్మా, ఇది లెట్ సపోజ్ ఇది పాయింట్ సి అనుకోండి. ఈ ఏ టు సికి ద టైం టేకన్ ఈజ్ t1 కదా. సో టైం t1 ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? ఎక్స్. స్పీడ్ ఎంత? v1. అంతేనా? సో టైం టేకెన్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ ఎక్స్ బై v1. సో ఇక్కడ సి టు బి చూడండి, ద టైం టేకెన్ ఈజ్ t2 కదా. సో ఆ t2 ఎలా ఫైండ్ చేస్తారు? t2కి డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఏమో ఎక్స్ బై స్పీడ్ వచ్చేసి v2. అవునా? సో ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ద టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఈజ్ 2x. ఏ నుంచి బీకి టోటల్ డిస్టెన్స్ ఎంత? ఎక్స్ ప్లస్ ఎక్స్, 2x. సో టోటల్ టైం t1 ప్లస్ t2. t1 ఏమో x బై v1, t2 x బై v2. సో x బై v1 ప్లస్ x బై v2. x బై v1 ప్లస్ x బై v2. సో దాన్ని ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో సాల్వ్ చేస్తాం చూడండి. సో వీ హ్యావ్ గాట్ ద యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ద యావరేజ్ velocity is equals to 2x by x by v1 plus x by v2, right? x by v1 plus x by v2. సో ఇక్కడ 2x by, సో డినామినేటర్లో x కామన్ తీస్తే ఇక్కడ, సో ఐ కెన్ రైట్ 1 by v1 plus 1 by v2 రాసుకోవచ్చా? 1 by v1 plus 1 by v2. సో x గెట్స్ క్యాన్సిల్. 2 by, సో ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి. v1 v2కి ఎల్సిఎం ఏమవుతుంది? v1 ఇంటూ v2. సో ఇక్కడ v2 ప్లస్ v1 వస్తుంది, రైట్? సో దీన్ని పైకి సెండ్ చేస్తే 2 v1 v2 బై v1 ప్లస్ v2. 2 ఇది పైకి వెళ్తుంది కదా. సో 2 v1 v2 బై v1 ప్లస్ v2. సో దిస్ ఈజ్ అ యావరేజ్ వెలాసిటీ ఫార్ములా. ఎప్పుడు? ఇఫ్ ద పర్సన్ ట్రావెల్స్ హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v1 అండ్ రిమైనింగ్ హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v2. అంటే ఒక హాఫ్ డిస్టెన్స్ స్పీడ్ v1తోని ఇంకొక హాఫ్ డిస్టెన్స్ స్పీడ్ v2తో ట్రావెల్ చేసినప్పుడు, సో ద యావరేజ్ వెలాసిటీ ఫార్ములా. సో ఇది గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ రిమెంబర్ దిస్ ఫార్ములా. సో ద యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ 2v1 v2 బై v1 ప్లస్ v2. ఓకే. సో ఇదే ఫార్ములా ఇంకొక కేసులో కూడా యూజ్ చేయొచ్చు. ఎక్కడంటే లెట్ సపోజ్, సో నేను క్వశ్చన్ తీసుకుంటున్నాను చూడండి. ఒక పర్సన్ ఇక్కడ పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు అనుకోండి. సో అండ్ హీ వాంట్స్ టు రీచ్ పాయింట్ బి. సో ఏ నుంచి బీకి లెట్ సపోజ్ ద డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాం. సో వైల్ గోయింగ్, వెళ్ళేటప్పుడు v1 స్పీడ్తో వెళ్తున్నాడు. సో ఈ ఎక్స్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు v1 స్పీడ్తో వెళ్తున్నాడు. సో మళ్ళీ బి నుంచి ఏకి వస్తున్నాడు. సో బి నుంచి ఏ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కదా. ఏ నుంచి బీకి ఎక్స్ అయితే బి నుంచి ఏకి కూడా డిస్టెన్స్ ఎక్సే. సో బట్ వైల్ కమింగ్ రిటర్న్లో హీఈస్ మెయింటైనింగ్ ఏ స్పీడ్ ఆఫ్ v2. సో ఇప్పుడు ఈ కేసులో యావరేజ్ స్పీడ్ కానీ యావరేజ్ స్పీడ్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి. యావరేజ్ వెలాసిటీ 0 అవుతుంది. ఎందుకో? యావరేజ్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం కదా. సో డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వచ్చాడు కాబట్టి యావరేజ్ వెలాసిటీ 0 అవుతుంది. బట్ యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది? యావరేజ్ స్పీడ్ ఈజ్ ద టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో మనకు టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఫస్ట్ ఏ నుంచి బీకి వెళ్ళాడు, ఎంత డిస్టెన్స్? ఎక్స్. మళ్ళీ బి నుంచి ఏకి వచ్చాడు, టోటల్ డిస్టెన్స్ ఎంత? బి నుంచి ఏకి ఎంత? ఎక్స్. సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై టోటల్ టైం తెలియదు మనకి ఇక్కడ, అవునా? సో వెళ్ళేటప్పుడేమో v1 స్పీడ్తో వెళ్ళాడు, వచ్చేటప్పుడు v2 స్పీడ్తో వచ్చాడు. సో కెన్ యూ ఫైండ్ ఏ టు బి అప్పుడు టైం ఫైండ్ చేయవచ్చా? ఏ టు బికి టైం t1 అనుకోండి. సో టైం ఎలా ఫైండ్ చేస్తారు మనకు? సో టైం t1 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇంతకుముందే ఇక్కడ ఫార్ములా చెప్పాను, టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా, అవునా? సో ఏ టు బి వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ ఏమో ఎక్స్, స్పీడ్ ఏమో v1. ఇది ఏ టు బి వెళ్ళేటప్పుడు. సో మళ్ళీ బి టు ఏ వచ్చేటప్పుడు చూడండి, వైల్ రిటర్నింగ్ బి టు ఏ, సో దెన్ t2 విల్ బీ ఈక్వల్స్ టు
T2 will be equals to time T2 అనుకుంటున్నా ఇక్కడ. సో డిస్టెన్స్ ఈజ్ ఎక్స్ బై స్పీడ్ ఈజ్ v2. డిస్టెన్స్ ఈజ్ ఎక్స్, స్పీడ్ ఈజ్ v2. సో ఇప్పుడు టోటల్ టైం ఏమవుతుంది ఇక్కడ t1 ప్లస్ t2 కదా. టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై టోటల్ టైమ్ ఈజ్, సో వెళ్ళేటప్పుడు t1 టైము, వచ్చేటప్పుడు t2 టైము. సో t1 ప్లస్ t2. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి మళ్ళీ. సో టోటల్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ 2x బై t1 ప్లేస్లో ఎక్స్ బై v1 ప్లస్ t2 ప్లేస్లో ఎక్స్ బై v2. సో సేమ్ ఎక్స్ప్రెషన్ వచ్చిందా, 2x బై ఎక్స్ బై v1 ప్లస్ ఎక్స్ బై v2. సో అంటే ఇది సాల్వ్ చేసినా కూడా మనకి సేమ్ ఇదే వస్తుంది, 2v1 v2 బై v1 ప్లస్ v2. సో దిస్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్. సో ఒకవేళ ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అడిగితే ఏం రాయాలి, ఈ కేసులో యావరేజ్ వెలాసిటీ 0 అవుతుంది. ఎందుకు, సో పర్సన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బీకి వెళ్ళాడు, మళ్ళీ బీ నుంచి ఏకే వచ్చాడు. సో ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఆర్ సేమ్ కాబట్టి యావరేజ్ వెలాసిటీ 0 అవుతుంది అక్కడ. బట్ యావరేజ్ స్పీడ్ ఈజ్ 2v1 v2 బై v1 ప్లస్ v2. సో అదే ఈ కేసులో యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ రెండు సేమ్ ఉంటాయి. ఎందుకంటే బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ ద స్ట్రైట్ లైన్ పాత్. సో డైరెక్ట్ ఏ నుంచే బీకే వెళ్తున్నాడు, ఏ నుంచి బీకి స్ట్రైట్ లైన్ పాత్లో యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ రెండు కూడా సేమ్ ఉంటాయి. ఎందుకంటే డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ సేమ్ కదా. క్లియర్, అర్థమైందా? ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి, ద 2v1 v2 by v1 plus v2. So if the person covers half the distance with speed v1 and remaining half the distance with speed v2, సో అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. లేదంటే ఒక పాయింట్ ఏ నుంచి బీకి వెళ్ళేటప్పుడు స్పీడ్ v1తో వెళ్తున్నాడు, సో మళ్ళీ బీ నుంచి ఏకి వచ్చేటప్పుడు మళ్ళీ స్పీడ్ v2తోనే వస్తున్నాడు. ఓకేనా? సో అప్పుడు యూ షుడ్ యూజ్ దిస్ ఫార్ములా 2v1 v2 by v1 plus v2. ఓకేనా? ఫార్ములా ఈజ్ సేమ్ ఫర్ దీస్ టూ కేసెస్. క్లియర్? చలో, సో లెట్ us సాల్వ్ వన్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ కవర్స్ ఫస్ట్ హాఫ్ ద డిస్టెన్స్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 40 మీటర్ పర్ సెకండ్ అండ్ నెక్స్ట్ హాఫ్ డిస్టెన్స్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 60 మీటర్ పర్ సెకండ్. సో ఫైండ్ యావరేజ్ వెలాసిటీ. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేయండి బెటర్. సో ఇక్కడ పర్సన్ ఇక్కడ పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు అనుకోండి. ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ విత్ ఎ స్పీడ్ 40 మీటర్ పర్ సెకండ్. సో టోటల్ ఏ నుంచి బీకి వెళ్ళాలనుకోండి. సో ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ అంట. ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ ఎంత, 40 మీటర్ పర్ సెకండ్. అవునా? సో సెకండ్ రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్ విత్ 60 మీటర్ పర్ సెకండ్. సో అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, v1 ఇచ్చారు, v2 ఇచ్చారు. హాఫ్ డిస్టెన్స్ విత్ స్పీడ్ v1 అండ్ రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్ విత్ స్పీడ్ v2. సో అండ్ దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ యావరేజ్ వెలాసిటీ. సో డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయవచ్చా? ద యావరేజ్ వెలాసిటీ మనం ఇప్పుడే ఫార్ములా డిరైవ్ చేసాం. సో అందుకే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలనేది. సో యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి ఈ కేసులో, 2v1 v2 బై v1 ప్లస్ v2. సింపుల్గా. సో 2 ఇంటూ v1, వాట్ ఈజ్ v1, 40, v2 60 బై v1 ప్లస్ v2. సో 60 ప్లస్ 40 ఆర్ 40 ప్లస్ 60. సో ఇదెంత అవుతుంది చూడండి, 2 ఇంటూ 4 8, 8 ఇంటూ 2 ఇంటూ 4 8, 8 ఇంటూ 6 48 అండ్ 00 బై 100. సో 2 zeros క్యాన్సిల్, ఇట్ ఈస్ 48. యావరేజ్ స్పీడ్ కదా, యావరేజ్ వెలాసిటీ కదా, మీటర్ పర్ సెకండ్. సో యా, సో 48 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ. ఓకేనా? క్లియరా? సో ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మనకి ఫార్ములా. హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v1, రిమైనింగ్ హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v2. So then the formula is 2v1 v2 by v1 plus v2. Clear? So with this we'll end today's lecture. So in the next class we'll see some more cases, how to find the average velocity in different cases, and we'll solve some questions related to those topics as well. So meanwhile please solve all the DPPs. So ఏవైతే DPPs మీకు లెక్చర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నామో ఆ DPPs కంపల్సరీ సాల్వ్ చేయండి. మీకు పదే చెప్పేది ఎందుకంటే, సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్లో. అవునా? సో ప్లీజ్ కంప్లీట్ DPPs. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ. కీప్ స్టడీయింగ్. హ్యాపీ లెర్నింగ్.